చిన్నదానికి కృంగిపోయే మనసున్న వాళ్ళకి పదే 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 అలాంటి న్యూస్లు వచ్చేటట్టు చేసి మానసిక ఒత్తిడి కూడా కొన్ని రోగాల కారణం. కావాలంటే పోయి నేను చెప్పిన నిజమో కాదో డాక్టర్లను అడుక్కోండి, పోయి చెప్తారు. మానసిక ఒత్తిడి కొన్ని రోగాల కారణం, ఈ అజాగ్రత్తలు కొన్ని రోగాల కారణం. ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త పడతారని ప్రేమతో హెచ్చరిస్తున్నాను నేను. ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి మళ్ళీ అటు వస్తాడు మళ్ళవాడు, ఇటు చిక్కితే ఇటు, శారీరకంగా చిక్కితే శారీరకంగా, మానసికంగా చిక్కితే మానసికంగా, ఆత్మీయంగా చిక్కితే ఆత్మీయంగా. అపరాధ భావాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఊరికి అపరాధివి, నువ్వు తేడా, నువ్వు తేడా, నువ్వు తేడా, నువ్వు తేడా, నీ ఆలోచనలు మంచి కాదు, నీ తలంపులు మంచి కాదు, నీ క్రియలు మంచి కాదు, నువ్వు మంచోడివి కాదు, కాదు కాబట్టి నీ కర్మెట్ట కాలుతుంది, ఇంకా కాలిత్తి, ఇంకా అయిపోయింది నీ చరిత్ర క్లోజ్. మంచిదానివి కాదు 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 కాబట్టి నీ కర్మెట్ల కాదు, ఇంకా అయితని మనస్సుని కృంగదీసి కనీసం ఆత్మీయ జీవితంలో కూడా ప్రశాంతంగా ఉండకుండా అన్ని విధాలా మనం డిస్టర్బ్ అయ్యేటట్టు ఎంత కుట్ర, ఎంత దాడి. నేను చెప్పే కాదా? అవునారైతే ఒకటి. ఇవన్నీ ఉనికిలో ఉన్నాయని గ్రహించండి, జాగ్రత్త పడండి. ఇవి ఉనికిలో ఉన్నాయి, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎవడైనా మాయకంగా చిక్కాడంటే అవుట్. గొంతు మీద కత్తి పెడితే ఎంత కావాలంటే అంత ఇస్తాం. ప్రాణం తీయకరా బాబు, నీకు దండం పెడతా అని. ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనుషుడు సమస్తం ఇచ్చున్నది. అలాంటి మనుషుడు తన ప్రాణాన్ని తానే తీసుకోవడానికి ఇష్టపడ్డాడంటే దురాత్మ ఎంత శోధించి ఉండాలో ఒకసారి ఊహించండి. దురాత్మ ఎంత కృంగదీస్తే, ఎంత బలహీనపరిస్తే, ఎంత శోధిస్తే ఉసరుసర తన ప్రాణాన్ని తనే తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు మనిషి. ఇందులో క్రైస్తవులని క్రైస్తవేతరులని భేదం లేదు. దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉండదో, దేవుని యందలి విశ్వాసం ఎవరి హృదయంలో అయితే బలహీనపడిద్దో, అవసరమైతే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకునేటట్లు ఆత్మహత్యకు రేపే కార్యాలు కూడా జరిగిస్తాడు వాడు. ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు. నీ వాళ్ళే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు. ప్రేమ లేని ఈ ప్రపంచంలో బతకడం ఎందుకు? నువ్వు చచ్చిపోతే పోయిద్ది కదా. ఈ సమస్యలు పోవు, ఈ అప్పులు తీరవు, ఈ బాధలు పోవు, ఈ ఇబ్బందులు పోవు, ఈ కష్టాలు పోవు. సంవత్సరాలుగా నిరీక్షించావు, ఇది మారదు. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. కాసేపు కళ్ళు మూసుకో, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, అసలు ఈ బాధలే ఉండవు, హాయిగా వెళ్ళిపోవచ్చు ఇక అని శోధించి, మనుషుడా నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు, సోదరి నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది దయ్యపు ఆత్మ. అది చెప్పే సలహా నిజం కాదు. కాసేపు కళ్ళు మూసుకో అయిపోయింది, కాసేపు కళ్ళు మూసుకో అయిపోయింది, కాసేపు కళ్ళు మూసుకో అయిపోయింది అని నిన్ను రెచ్చగొడుతుంది దురాత్మ. కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దా? ప్రాణం పోయిద్దేమో కానీ తర్వాత ఏమైందో తెలుసా? ఇక్కడ కన్ను మూసిన నువ్వు అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తావు.